జై గురుదత్త శ్రీ గురుదత్త. హైందవా సోదరా సర్వే న హిందూ పతితో భవేత్. హైందవా సోదరా సర్వే న హిందూ పతితో భవేత్. హిందువులందరూ సమానమే, ఏ హిందువు కూడా పతితుడు కాడు. మమ దీక్షా హిందూ రక్ష, మమ మంత్రం సమానత. మమ దీక్షా హిందూ రక్ష, మమ మంత్రం సమానత. నా దీక్ష హిందూ సమాజం యొక్క రక్షణ, నా మంత్రము సమానత సాధించడం అంటూ దేశంలోని అంటరానితనంపై యుద్ధం ప్రకటించినటువంటి మహానుభావులు ఎందరెందరో నడయాడినటువంటి దేశం మన భారతదేశం. అటువంటి దేశంలో ప్రతి వ్యక్తి ఆలోచనకు విపరీతమైన శక్తి ఉందండి. ప్రతి వ్యక్తి అటువంటి గొప్ప గొప్ప ఆలోచనలకి, శక్తికి కులమతాలతో సంబంధమే లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి, ప్రతి వ్యక్తికి కూడా ఉంది. అటువంటి గొప్ప ఆలోచన శక్తికి కులమతాలతో ఎటువంటి సంబంధము లేదు. నిజానికి అది అన్నీ లౌకిక శక్తుల కంటే ఉన్నతమైనది. అదే మన గుణగణాలను మలుస్తూ మానవ జీవితానికి ఒక అర్థాన్ని ఆపాదిస్తూ జీవితాన్ని ఒక చేరుస్తుంది. వాటిని తప్పుదారి పట్టించకుండా చేస్తున్న ఏ చిన్న పనైనా సరే దానిపై మనస్సుని, హృదయాన్ని, ఆత్మని, తెలివిని లగ్నం చేస్తూ వెళితే విజయం మన సొంతం అవుతుందని మన శృతి స్మృతులు, పురాణాలు, సమస్త గ్రంథాలు, మన చరిత్ర కూడా అదే చెప్తోందండి. అయితే కొంతమంది మహానుభావుల వల్ల తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజానికి మన స్మృతులు అన్నీ కూడా, మన శృతి స్మృతులు అన్నీ కూడా చక్కగా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఈ విషయాన్ని 100% నిజం చేస్తూ ఒక సాధారణ జీవితం నుంచి ఒక చిన్న మలుపుతో గొప్ప అసాధారణమైన జీవితంలోకి అడుగుపెట్టి ప్రపంచ దేశాలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేస్తూ జ్ఞాన మార్గంలో నడిపిస్తూ నేటికి వారు లేకపోయినా, సజీవంగా లేకపోయినా వారు వెలిగించిన జ్ఞానదీపం ఎంతో మందికి మనోతిమిరాలను దూరం చేసే దివ్య ఔషధంగా నిలుస్తోంది అంటే అది ఆ మహానుభావుడు వేసిన బీజమే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మానవ చరిత్రలో విషాదం ఏమిటంటే సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ సంతోషం తగ్గుతూ ఉంటుంది. నిజమైన గురువు అంటే స్వచ్ఛమైన అంతఃకరణ జ్ఞానం కలవాడు. పవిత్రులు, లోతైన సాధించాలని తపన ఉన్న మనస్కులే నిజమైన గురువు. సత్శీలత లేకుండా గురువు రంగు వేసుకుంటే వాడు గురువు అవ్వడు. అంటే సచ్చీలత లేకుండా ఏ రకమైనటువంటి రంగులు వేసుకుంటే గురువులు అవ్వరు. అంతఃకరణ జ్ఞానం కలిగిన, పవిత్రమైన హృదయం కలిగిన వారే అసలైన గురువులు. ఇటువంటి జ్ఞానబోధనలు ఎన్నో చేస్తూ మహానుభావులుగా నేటి మన ప్రాతస్మరణీయులుగా గుర్తింపు పొందినటువంటి మహానుభావుడు చిన్మయానంద సరస్వతి స్వామివారు. నేడు వారు కాలధర్మం పట్టినటువంటి రోజు కాబట్టి ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చిన్మయానంద సరస్వతి గారి జన్మనామం మాత్రం పోతంపల్లి బాలకృష్ణన్ మీనన్. ఈయన ఆశ్రమనామం మాత్రం స్వామి చిన్మయానంద సరస్వతి. అయినప్పటికీ ఈయన స్వామి చిన్మయానందగానే అందరికీ సుపరిచితులు. ఈయన హిందూ ఆధ్యాత్మికవేత్తగా, చిన్మయ మిషన్ స్థాపకులుగా ప్రజలందరి దృష్టిలోనూ ఈయన ఉన్నారు. ఈ సంస్థ ద్వారా అద్వైత వేదాంతము, భగవద్గీత, ఉపనిషత్తులు, ఇతర పురాతన హిందూ రచనలు, జ్ఞానాన్ని పంచారు మహానుభావులు. పంచారు, నేటికి పంచుతున్నారు కూడా ఆ సంస్థల వారు. చిన్మయ మిషన్ నిజానికి లాభదాయకత ఆశించినటువంటి గొప్ప సంస్థ. స్వామి చిన్మయానంద అని పిలువబడే బాలకృష్ణ మీనన్ మే 8, 1916 సంవత్సరంలో త్రిచూర్కి చెందిన వడక్కే కురుపాతి కుట్టన్ మీనన్ అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి అతని భార్య పారుకుట్ట మీనన్ లకు 2 కుమార్తెల తర్వాత 3వ సంతానంగా పూతప్పల్లి బాలకృష్ణన్ మీనన్ జన్మించారు.
వీరి కుటుంబం గురించి చెప్పాలంటే చాలా గొప్ప కుటుంబం అండి. భోజన సమయం కన్నా, అంటే తినుబండారాల సమయం కన్నా, భోజనము తినుబండారాల సమయం కన్నా భక్తితో కూడిన ప్రార్థనకే అధిక సమయాన్ని వీళ్ళు కేటాయించేవారు. అంటే వీరి కుటుంబం ఎంత సంప్రదాయ కుటుంబం అనేది మనకు అర్థమవుతుంది. వీరి ఇల్లుకి చిరునామా ఏంటంటే దయా, ఆతిథ్యము. ఈ రెండు వీరింటికి చిరునామా. ఎంత దయగలిగినటువంటి ఇల్లు, ఎంత ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఇల్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీరి కుల గురువులైనటువంటి చట్టంబి స్వామిగల్, యోగిరాజ్ భైరవానందలకు మర్యాదలతో వీరిల్లు గడిచేది. వాళ్ళు అంత గౌరవపూర్వకంగా ఆ గురువులను ఇంట్లో పెట్టుకుని సేవించేవారు. ఇంట్లో వారి ప్రకారంగా చిన్నప్పుడు బాలన్న అన్ని విషయాల మీద అధిక ప్రశ్నలు వేసేవాడు. యోగిరాజ్ భైరవానంద గారిని, చట్టంబి స్వామిగల్ వారిని అనేక రకాల ప్రశ్నలు అడిగేవాడు. అయితే ఈ బాలన్ గారు ప్రశ్నించేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు. ఆ ప్రశ్నించే మనస్తత్వమే ఆయన్ని ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టడానికి ఒక ప్రధాన కారణమైందని నేను అనుకుంటున్నాను. చిన్నతనంలో సాయం వేళల్లో తన ఇంట్లో రోజు జరిగే పూజలు, తన తర్వాత వయసులో తన మనస్సులో, ఆ చిన్న వయసు అతన్ని అయినా మనసులో భగవంతుని వైపు ఆరాధన వెళ్ళటానికి అదొక మార్గం అనిపించిందేమో అని అనిపిస్తోంది. అంటే ఇంట్లో నిరంతరం పూజలు జరిగేవి. ఆ పూజల ఫలితమేమో అతను పెద్ద అయిన తర్వాత బాలన్ స్వామివారిగా మార్పు చెందటానికి ప్రధాన కారణంగా నాకు అనిపిస్తోంది. ప్రపంచానికి మార్గదర్శనం చేసే దిశగా వెళ్ళాలని ఆయన మార్పు, ఆ భగవంతుడిచ్చినటువంటి మార్పు, ఎంతో మందికి జ్ఞానబోధ చెయ్యాలని భగవంతుడే ఆయన్ని మార్చాడు. ఆయన చిన్నప్పుడు కొంచెం అల్లరి చిల్లర చేష్టలు ఉండేవి. బయట ఆడుకున్నప్పుడు కూడా ఆయనకి తెలియదు ఆ విషయం. ఆడుకున్నప్పుడు కూడా భగవంతుని ధ్యాసలో, పరమశివుని అన్వేషణలో ఉన్నట్టు మొహం తీయగా దరహాసంగా ఉండేది. ఎలా చూడటానంటే తీయని దరహాసం ఎలా అవుతూ ఉంటుందో అలా ముఖం ఆయన ఉండేది. అయితే ఆయనకి అవుతే తెలియదు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ముఖం చూస్తుంటే ఆ పరమశివుడి ముఖం చూసినట్లే అనిపించేది. బాలన్ గారి తల్లి, బాలన్ గారు జన్మిస్తుండగానే మరణించారు. తర్వాత తండ్రి గారు మరొక వివాహం చేసుకున్నారు. పాఠశాల విద్య బాలన్ గారిది కొచ్చిన్లోని శ్రీరామ్ వర్మ హై స్కూల్లో 1921 నుంచి 1928 మధ్యలో జరిగింది. త్రిశూర్లోని వివేకోదయ స్కూల్లో 1928 నుంచి 1932 వరకు కూడా కొన్ని హై స్కూలు ఆయన పూర్తి చేసుకున్నారు. ఎర్నాకుళంలోని మహారాజాస్ కాలేజీలో 1932, 1934 మధ్యకాలంలో ఫెలో ఆఫ్ ఆర్ట్స్ అంటే FAని పూర్తి చేసుకున్నారు. త్రిశూర్లోని సెయింట్ థామస్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే దాదాపు 1935 నుంచి 1937 మధ్యకాలంలో వారు పూర్తి చేసుకున్నారు. జర్నలిజంలో కోర్సులు పూర్తి చేస్తూనే న్యాయశాస్త్రము, సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లక్నో విశ్వవిద్యాలయంలో చదివారు. అంటే దాదాపు 1940-43 మధ్యకాలంలో వారు లక్నో విశ్వవిద్యాలయంలో సాహిత్యము, న్యాయశాస్త్రంలోనూ పట్టా పుచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేవారంటే మతము, మత ప్రభావం ఆయన మీద ఎక్కువగా లేవు. నిజంగా చెప్పాలంటే అటువైపు ఆయన మళ్ళా ఎందుకు మరి తెలియదు. తర్వాత ఆయనకి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నాడు. అక్కడి నుంచి ఏమన్నా మార్పు వచ్చి ఉండొచ్చు. బహుశా 1942-44లో ఆయన ఆంగ్ల సాహిత్యంలో కూడా పట్టా పుచ్చుకున్నాడు. తర్వాత అదే సమయంలో విస్తృతంగా జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం, భారత స్వాతంత్ర సంగ్రామంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఆయన బాలన్ గారు. అలా ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు జైలుకు వెళ్ళడం కూడా జరిగింది. చెరసాల్లో ఈయన్ని తీసుకెళ్లి అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉంచేశారు. కొన్ని నెలలు గడపడం వల్ల ఆ అపరిశుభ్రమైన ప్రాంతంలో జైల్లో ఆయన గడపడం వల్ల అనారోగ్యం అయ్యి గురి కావడం జరిగింది ఆ మహానుభావుడు. అయితే ఆయన ఒక రోజు రాత్రి అనారోగ్యంతో ఉన్నాడని జైల్లోంచి తీసుకొచ్చి బయట పడేశారు. ఆ జైలు ఎవరైతే వార్డెన్స్ ఉంటారో అనారోగ్యం గురి అయ్యాడు, ఈయన చాలా కష్టము అని చెప్పి రాత్రి బయటికి తీసుకొచ్చి నగర శివారులో రోడ్డు మీద పడేశారు మన బాలన్ గారు. అయితే అటుగా వెళుతున్న ఒక క్రైస్తవ భారతీయ
మహిళ చూసి నా కొడుకు భారత్ సైన్యంలో పనిచేస్తున్నాడు, బహుశా నా కొడుకులాగా ఉన్నాడు అని భావించి ఇంటికి తీసుకెళ్లి వైద్యుని పిలిపించింది. తర్వాత ఆ వైద్యుడు ఒక హాస్పిటల్లో బాలన్ గారిని చేర్పించాడు. అయితే బాలన్ గారికి కొద్దిగా ఆరోగ్యం కుదురుపడింది. అంటే క్విట్ ఇండియా మూమెంట్ గురించని జైల్లోకి వెళ్ళి ఎన్ని అవస్థలు పడ్డాడో చూడండి. అంటే స్వాతంత్ర సమరంలో కూడా ఈయన భాగస్వామి అయ్యారు అని మనకి తెలుస్తోంది. తర్వాత ఆయన కుదిరిపడిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ చే ప్రారంభించబడినటువంటి కొత్త వార్తాపత్రిక ఒకటి ఉంది. అదేంటంటే ది నేషనల్ హెరాల్డ్. అందులో కోటంరాజు రామారావు గారు జర్నలిస్ట్గా తొలి ఉద్యోగం ఇచ్చారు ఈయనకి. అయితే ఇక్కడ సోషలిజం గురించి పత్రికల్లో పలు వ్యాసాలు రాసేవాడు. ఈయన సోషలిజం అంటే పడిపోయేవాడు, అంత ఇష్టం అన్నమాట ఆయన. సోషలిజం గురించి అనేక రకాల చరిత్ర, సామాజికం, రాజకీయం, సంస్కృతి పలు అంశాల మీద ఏ అంశం అడిగితే ఆ అంశం మీద విభిన్నమైన కోణాల్లో వ్యాసాలు రాసేవాడు. అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన నిజంగా చెప్పుకోవాలంటే ఆయన స్వామివారిగా మార్పు చెందిన తర్వాత ఆయన కంఠం వింటే అసలు కంచు కంఠమే. ఆయనకి మైకులు అక్కల్లా, అంత అద్భుతంగా చెప్పేవాడు. ఆయన అలా ఆకర్షించగలిగాడు. అందుకనే సోషలిజం అంటే ఆయనకి బాగా ఇష్టం. వ్యాసాలు రాసేవాడు. చరిత్ర, సామాజికం, రాజకీయం, సంస్కృతి ఏ కోణాన్ని వదల్లా విభిన్న కోణాల్లో వ్యాసాలు రాసి అలా రాసేవాడు. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా పత్రికల్లో రాసేవాడు. అయితే ఇలా రాయడం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉండేవి. అంటే ఈయన ప్రసంగాలు కూడా ఇచ్చేవాడు. ఈ ప్రసంగాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనిపించేది. అయితే బాలకృష్ణన్ గారు జాతీయవాద కార్యకలాపాలలో జైలు పాలయ్యారు చాలాసార్లు. అయితే ఈయన ప్రసంగాలు ఇందాకే చెప్పాను, కంచు కంఠం. ఈయన మాట్లాడారంటే ఒక 100 మందికి వినిపించే విధంగా మాట్లాడగలరు ఆయన. ఆయనకి మైకులు అక్కర్లా, అంత అద్భుతంగా మాట్లాడేవాడు. ఈ అన్ని రకాల కోణాల్లో విభిన్న పార్శ్వాలను స్పృశిస్తూ మాట్లాడేవాడు. అందుకనే ఆకర్షణీయవంతంగా ఉండేది ఆయన మాటలు. అలా ఆకర్షణీయవంతంగా ఉంటుంది కాబట్టి ఈయన తీసుకెళ్లి పలుసార్లు జైల్లో కూడా వేశారు. అందరిలాగానే బాలన్ గారు కూడా ఎలా ఉండేవారంటే మూఢనమ్మకాలు, అసమానతలపై పోరాడాడు ఆయన. అసమానతలంటే అసలు ఆయనకి ఇష్టం ఉండదు. అందరూ సమానమే. అసమానత అంటే ఈ అసమానతలపై పోరాడాడు. అందరూ సమానమే అనే దృష్టితో వెళ్ళాడు. మూఢనమ్మకాల్ని, మూఢ విశ్వాసాలని దూరంగా పెట్టాడు. ఈ విప్లవాత్మక పోరాటాలు స్వతంత్రంగా ఆలోచించడానికి, జ్ఞాన మార్గం వైపు ప్రయాణించడానికి ఆయనకి దోహదం చేశాయని అనుకోవాలి. ఎప్పుడైతే అసమానతలపై పోరాడాడో, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలను దూరం పెట్టాడో, స్వతంత్రంగా ఆలోచించగలిగాడు ఆయన, అప్పుడు ఆయన మార్గం జ్ఞాన మార్గం అయింది. నేటికి కూడా చాలామంది ఈ మూఢనమ్మకాల వలల్లో చిక్కుకుపోయి వాళ్ళ ఉన్నటువంటి జ్ఞానాన్ని నాశనం చేసుకుంటున్నారు. స్వామివారు అలా కాదు, బాలన్ గారు అలా కాదు. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలను దూరం పెట్టిన తర్వాతే ఆయన ఎదగలిగారు, జ్ఞాన మార్గం వైపు ప్రయాణించగలిగారు. నేషనల్ హెరాల్డ్లో పనిచేస్తుండగా ఒకరోజు ఈయన సోషలిజం ఎక్కువ ఉన్నటువంటి మనిషి. అయితే ఈయన ఈ సాధువర్గము, సాధువులు అంటే అప్పటికి ఈయన జ్ఞాన మార్గంలోకి రాలా. ఎందుకో ఆయనకి విశ్వసించేవాడు కాదు. ఎందుకో ఏదో జరుగుతోంది, సరైన వ్యక్తులు కాదు అనేది ఆయన మనసులో ఉండేటువంటి అభిప్రాయం. సరే, పత్రికలో నేషనల్ హెరాల్డ్లో పనిచేస్తున్నాడు. సరే, హిమాలయాలకు వెళ్ళి సాధువుల గురించి అసలైన నిజాలు వెతికి తీద్దాం. అసలు ఏమిటి ఈ సాధువులు? వీళ్ళు దొంగలా, నిజాలు మనుషులా? ఏమిటి, ఏం జరుగుతోంది? ఈ సాధుత్వంలో ఏం చేస్తున్నారు అంటే ఆయన అనుకోవటంలో తప్పు లేదు. ఆనాడు కూడా కొంతమంది సాధువు వేషాలు వేసి దొంగతనాలు చేసేవారు. అందువలన ఆ అభిప్రాయం జనంలో ఎక్కువగా ఉండేది. అందువలన ఆయన ఏమిటిది, ఈ సాధువులు సరైన వ్యక్తులేనా కాదా, ఈ విషయాలను మనం గమనించాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే హిమాలయాలకు వెళ్ళారు పత్రికను ఉద్దేశిస్తూ. ఈ సందర్భంలో రిషికేశ్లోని స్వామి శివానందాశ్రమానికి వెళ్ళారు. అక్కడి నుంచే బిగించేద్దామని అనుకున్నాడు. స్వామి శివానంద దైవత్వము, ప్రేమ, వేదాంత బోధనలు, ఆత్మశోధన అవన్నీ కూడా ప్రేరేపించి ఆధ్యాత్మికత వైపు బాలన్ గారిని నడిపించే. అసలు ఈయన వెళ్ళిన మార్గం వేరు. అక్కడ ఏం జరుగుతోంది, అసలు స్వామీజీలు నిజంగా కరెక్టా కాదా అని వెతికి తీసి సమాజానికి చెప్పడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే సమాజానికి చెప్పడానికి వెళ్ళాడో అక్కడ ఉన్నటువంటి ఈయన మనసుకి ఏదైతే ఉందో అది విభిన్నంగా కనిపించింది.
అక్కడ ఉన్నటువంటి దైవత్వం, స్వామి శివానంద గారి దైవత్వం, ప్రేమ, వేదాంత బోధనలు, ఆత్మశోధన ఇవన్నీ కూడా ఆకర్షితులయ్యాడు. ఆయన మనసుని కలిచివేసాయి. అవన్నీ విన్న తర్వాత అయ్యయ్యో నేను ఎంత తప్పు చేశాను, బాహ్య ప్రపంచం గురించి తెలుసుకోలేకపోయాను, నా భావాల వల్ల నేను తెలుసుకోపోయాను, బాహ్య ప్రపంచం గురించి వదిలేసి శాశ్వత ఆనందం గురించి ఆలోచనలో మునిగి తేలారు బాలని గారు. వారి సాంగత్యంలో అంటే శివానంద స్వామి వారి సాంగత్యంలో బోధన స్పష్టత వలన అన్నీ వదిలేయడానికి, పరిత్యజించడానికి సిద్ధపడ్డాడు. అలా సిద్ధపడుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మనసులో లేదు. అక్కడ ఆయన వెళ్ళింది పని వేరు, కానీ అక్కడ జరిగింది వేరు. ఆయన ఆధ్యాత్మిక చింతనకు ఎడిక్ట్ అయిపోయాడు. అక్కడ ఉన్న వాతావరణానికి కలిసిపోయాడు. ఏదో ఇన్నాళ్ళు నా జీవితంలో ఏదో పోగొట్టుకున్నాను అని అనుకున్నాడు. కానీ నిజానికి పోగొట్టుకోలేదు. చిన్నతనం నుంచే వారింట్లో ఉన్నటువంటి సంస్కారాలు ఆయనలో ప్రజ్వలించి ఒక వ్యక్తి ద్వారా మార్పు అనేది జరిగింది. ఎప్పుడూ కూడా ఒక మనిషి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే మరొక వ్యక్తి, భగవంతుడు మరొక వ్యక్తిని పంపుతారు. అలాగా ఈయన శివానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాలన్ గారు మార్పు ఖచ్చితంగా వచ్చింది. అంటే ఆయనలో అనుకున్నటువంటి విభిన్న కోణాలన్నీ కూడా ఈ కాషాయము వగైరా అంశాలమైన ఆయన వ్యతిరేకత ఉండేది. అవన్నీ కూడా ఆయనకు మొత్తం మనసులోంచి అన్నీ పోయాయి. అసలు ఆధ్యాత్మిక చింతన వైపు నడకలు ప్రారంభించాడు. ఆ నడకల ప్రారంభించడంలో భాగంగా 1949 ఫిబ్రవరి 25వ తేదీన ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. ఆ మహాశివరాత్రి పర్వదినాన స్వామి శివానంద ఆదేశం మేరకు సన్యాసం స్వీకరించారు. ఎప్పుడైతే బాలన్ గారు సన్యాసం స్వీకరించారో స్వామి చిన్మయానంద సరస్వతి అనే పేరు పెట్టి శివానంద స్వామి వారు ఆశీర్వదించారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కఠిన పద్ధతులను అలవర్చుకున్నారు. అంటే స్వామీజీగా రూపాంతరం చెందడం ఒక ఎత్తైతే అక్కడ ఉన్నటువంటి పద్ధతులను మలుచుకోవడంలో ఈయన సఫలీకృతుడయ్యాడనే చెప్పుకోవాలి. తర్వాత జ్ఞానాన్ని వివిధ కోర్సుల ద్వారా తెలుసుకున్నాడు అందించడానికి. అదేవిధంగా తనలో జ్ఞానాన్ని ప్రవేశపెట్టుకోవడానికి అనేక రకాలుగా తపన పడ్డాడు బాలన్ గారు. ఆ బాలన్ గారే స్వామి చిన్మయానంద సరస్వతిగా రూపాంతరం చెందాడు. తానే స్వయంగా వేదాంత ఉపనిషత్తుల మీద 95 పుస్తకాలు రాశాడు. ఇప్పుడు బజార్లో మన బయటికి వెళితే ఉపనిషత్తులు సారాంశాలు ఉంటాయి. అవి తీసుకుంటే దాని మీద స్వామి చిన్మయానంద సరస్వతి అని ఉంటుంది. ఆ మహానుభావుడే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మహానుభావుడు. 1963లో స్వామి చిన్మయానంద గారు హిందూ సంస్కృతి మనుగడ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్త హిందూ సమాఖ్య అనే సంస్థ ఒకటి ఏర్పడాలని ఆశిస్తూ కష్ట నష్టాలను చర్చించడానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప వారిని ఆహ్వానిస్తూ ఒక వ్యాసం రాశారు. ఈ ఆలోచనే ఇదే విధమైన ఆలోచనలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్గా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎస్ఎస్ ఆప్టే గారిని ఆకర్షించింది. ఎంత అద్భుతంగా రాశాడు మహానుభావుడు ఇతను అని స్వయం సేవక్ సంఘ్ ప్రచారకగా ఉన్నటువంటి ఆప్టే గారిని ఆకర్షించింది. అదే సంవత్సరంలో కన్యాకుమారిలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్మిస్తున్న వివేకానంద రాక్ మెమోరియల్ నిధులు అందడానికి చిన్మయా మిషన్ 10,000 వసూలు చేసింది. అంతేకాకుండా 1964 ఆగస్టులో పోప్ ఒక మాట అన్నారు. 1964 ఆగస్టులో పోప్ ఒక మాట చెప్పారు. నవంబర్లో ముంబైలో జరిగేటటువంటి అంతర్జాతీయ యూచరిస్టిక్ సమావేశంలో 250 మంది హిందువులను క్రైస్తవ మతంలోకి మారుస్తానని ప్రకటించాడు పోపు 1964 ఆగస్టులో. దానికి చిన్మయానంద గారు ఆయన యొక్క బోధనలతో ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియచేస్తూ హిందూ ధర్మం అంటే ఇలా ఉంటుంది, మీరు అనుకునేది కాదు, ఎవరో ఏదో అభూత కల్పనలు చేసిన నమ్మద్దు, హిందూ ధర్మం అంటే భగవంతుడు అందరూ సమానమే అని చెప్పాడు అని ఈ బోధని జనంలోకి తీసుకెళ్లారు. కొంతమంది స్వార్థపరులు వారికి అనుగుణంగా రాసుకొని చెప్పారు. అది కాదు, భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే అని చెబుతూ బదులుగా చిన్మయానంద స్వామి వారు
500 మందిని పోపు 250 మందిని హిందువులను క్రైస్తవంలోకి మారుస్తానంటే ఈయన 500 మందిని క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి మార్చి చూపించాడు. అంటే ఆయన జ్ఞానం మార్చలేదండి. జ్ఞానం ద్వారా, ఆయన అందించినటువంటి జ్ఞానం ద్వారా అయ్యో హిందూ ధర్మం అంటే ఇలా ఉంటుందా, మేము తెలుసుకోలేకపోయాము అనే ఉద్దేశంతో 500 మంది క్రైస్తవ మతం నుంచి హిందూ ధర్మంలోకి అడుగుపెట్టారు. అంటే అంత గొప్పగా మాట్లాడగలిగినటువంటి అద్భుతమైన వ్యక్తి, గొప్ప మహనీయుడు చిన్మయానంద సరస్వతి స్వామి వారు. 1964 ఆగస్టులో సాందీపని ఆశ్రమంలో జరిగిన సమావేశంలో స్వామి చిన్మయానంద ఆప్టే కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశం మూలం ఏంటయ్యా అంటే, దీనివల్ల ఏం ఏర్పడింది ఈ సమావేశం వల్ల అంటే, విశ్వ హిందూ పరిషత్ ఏర్పడింది. ఈ కొత్త సంస్థకి చిన్మయానంద అధ్యక్షుడిగా, ఆప్టే జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. స్వామి చిన్మయానంద ప్రకారంగా విహెచ్పి చక్కగా అడుగులు వేసింది. ఆయన దృష్టిలో విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్ అంటే మనం హిందువులని హిందుత్వం వైపు మారుద్దాం, హిందువులను హిందుత్వం వైపు మారుద్దాం, తర్వాత అన్నీ సరిగ్గా ఉంటాయి అంటే ఆయన ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చారు చూడండి. హిందువులను హిందుత్వం వైపు నడిపించండి ముందు అంటే, వాళ్ళల్లో అనేక రకాల బీజాలు మన మనసులో ఉన్నాయి, వాటిని తొలగించి మన హిందువుని హిందుత్వం వైపే నడిపించండి, అప్పుడు అన్నీ సర్దుకుంటాయి అని అత్యద్భుతంగా నిర్వచనం ఇచ్చాడు. విహెచ్పి ఎందుకు అనే దానికి ఎవరో అడిగారు స్వామివారిని, విహెచ్పి ఎందుకండి, ఇన్ని సంస్థలు ఎందుకండి అంటే ఒకటే మాట, మన హిందువులను హిందుత్వం వైపే మారుద్దాం, తర్వాత అన్నీ సరిగ్గా ఉంటాయి అన్నాడు. అంతేకాకుండా విహెచ్పి సాంస్కృతిక విధులు, ధార్మిక విలువల గురించి సభ్యులైన హిందూ మతంలోని హిందువులను, వారి పిల్లలను విద్యావంతులు చేయడం, మన సంప్రదాయాలు నేర్పించడం, అలవాటు చేయడం, ప్రోత్సహించడం మొదలైన అవకాశాలు కల్పించడం మీద ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలని స్వామివారు, చిన్మయానంద స్వామివారు విశ్వసించారు. 1980లో విహెచ్పి తలపెట్టిన ఒక యాత్రకు మద్దతు పలికారు స్వామివారు. ఈ యాత్రలను వ్యతిరేకించిన వారిని ఉద్దేశించి, దేశ ఐక్యత మీద మర్యాద లేని వారిగా ఒంటరిగా మిలిగిపోతారు, మీరు ఈ యాత్రకు రావటం లేదు, ఎప్పుడైతే మీ యాత్రకు రావటం లేదో భారతదేశం మీద ఐక్యత లేని వారిగా, మర్యాద లేని వారిగా ఒంటరిగా మిగిలిపోతారని అభివర్ణించారు స్వామివారు. స్వామి చిన్మయానందకు గుండె సంబంధిత సమస్యలు తరచుగా వస్తూ ఉండేవి. 1969లో తొలిసారిగా గుండెపోటు రాగా కొత్తగా బెంగళూరు నగరంలో తెరవబడినటువంటి చిన్మయ మిషన్ హాస్పిటల్లో తొలి పేషెంట్గా చేరి వైద్యం చేయించుకున్నారు. 1980 వేసవిలో అమెరికాలోని టెక్సాస్ నగరంలో జ్ఞానయజ్ఞ తరగతులు నిర్వహిస్తుండగా గుండెకి పలుసార్లు బైపాస్ సర్జరీలు చేశారు. అదేవిధంగా 1993లో జూలై 26న శాండియాగో కాలిఫోర్నియాలో శ్వాస తీసుకోవడానికి స్వామివారు బాగా ఇబ్బంది పడుతున్నారు. జూలై 29న షార్ప్ మెమోరియల్ హాస్పిటల్లో అత్యవసర గుండె బైపాస్ సర్జరీ చేశారు ఆయనకి తప్పనిసరి పరిస్థితుల్లో. పరిస్థితి విషమంగా ఉండటంతో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పైనే ఉంచారు స్వామివారిని. 1993 ఆగస్టు 3న ఆయన ఈ శరీరాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయారు. అంటే సరిగ్గా ఇదే రోజున 1993 ఆగస్టు 3న పార్థివ దేహాన్ని భారతదేశానికి తీసుకొస్తుండగా కొన్ని వేల మంది కొత్త ఢిల్లీలోని ఇందిరాగాంధీ జాతీయ విమానాశ్రమానికి చేరుకున్నారు. స్వామివారి పార్థివ దేహాన్ని తీసుకొస్తున్నారు అని తెలియంగానే తరువాత హిమాచల్ ప్రదేశ్లోని సిద్ధబరికి పార్థివ దేహాన్ని తరలించి వైదిక సంప్రదాయాల ప్రకారంగా అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడే స్వామివారికి మహాసమాధి స్మారకాన్ని కూడా నిర్మించారు. అంత గొప్ప మహానుభావుడండి. ఆయన మాట అంత వేగంగా ఉండేది. బహుశా అంత ఉద్వేగంగా ఆయన మాట్లాడటమే ఆ హార్ట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చేమో అని చాలామంది అనుకునేవారు. తరచుగా అందరూ అనుకునేవారు. ఆయనకి ఏ మైకులు అక్కర్లేదు, అంత ఉద్వేగంగా మాట్లాడగలడు మహానుభావుడు. స్వామి చిన్మయానంద ప్రపంచవ్యాప్తంగా
ఆధ్యాత్మికతకు, విద్యకు, సాధనకు ఉపకరించేలాగా ఎన్నెన్నో ఆశ్రమాలను నెలకొల్పారు. స్వామి చిన్మయ మిషన్ వేదికగా బాలవిహార్, చిన్మయ యువ కేంద్ర, దేవీ సమూహాలు అనబడే వయోజన విద్యా సమూహాలు మొదలగునవి ఆధ్యాత్మిక, మానసిక, సాంస్కృతిక, సామాజికత ఉపయోగపడేలాగా విభిన్న ప్రాజెక్టులను రూపొందించారు. నేటికి కూడా అవి కొనసాగుతున్నాయి. స్వామివారి శరీరం లేకపోయినా అవి నేటికి కూడా కొనసాగుతూ ఎంతో మందికి సహాయాన్ని, జ్ఞానాన్ని పంచుతున్నాయంటే నిజంగా స్వామివారు మన చుట్టూ ఉన్నట్లెక్కే. 1993లో చికాగోలోని పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ వద్ద జరిగిన శతాబ్ది సమావేశాల్లో హిందూ ధర్మ అధ్యక్షుడుగా స్వామివారు ఎన్నుకోబడ్డారు. నిజానికి ఆయన మానవాళికి చేసిన నిస్వార్థ సేవలకు గాను వాషింగ్టన్ డీసీలో ఆగస్టు 6 నుంచి 8 వరకు కూడా, అంటే 1993 ఆగస్టు 6 నుంచి 8లో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన వరల్డ్ విజన్ 2000 గౌరవించబడాల్సి ఉంది. ఆయన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తలపెట్టారు వాషింగ్టన్ డీసీలో ఈయన గౌరవించాలి. కానీ దురదృష్టవశాత్తు ఆగస్టు 3వ తేదీన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈయన ఆ రెండిటికి కూడా నిజంగా హాజరు కాలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి సన్మానాలకు కూడా హాజరు కాలేకపోవడానికి ప్రధాన కారణం ఆయన శరీరాన్ని వదిలేయటం. 2017 మే 8న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చిన్మయానంద స్మారక నాణ్యాన్ని చిన్మయానంద 100వ పుట్టినరోజు సందర్భంగా ఆయన విడుదల చేశారు. నిజంగా చిన్మయానంద స్వామి వారు ఒకటి అనుకునేవారు. ఆనంద కుటీరంలో ఉన్నప్పుడు ఆయన తన గతాన్ని నెమరు వేసుకుంటూ ఒక మాట అనేవారు. పరమేశ్వరుని జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయటానికి బాలన్ చిన్నతనంలో వేసుకున్న బాటలు తెలుసుకోవడానికి 20 సంవత్సరాల పైన పట్టింది అనేవాడు మహానుభావుడు. అంటే చిన్నతనంలో అంతగా దేన్ని విశ్వసించేవాడు కాదు. ఆయన శివానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలైన దైవత్వం ఏంటో ఆయనకి తెలిసొచ్చింది. ఆ రుచి తెలిసిన తర్వాత, దైవత్వం అనే రుచి తెలిసిన తర్వాత ఇంకో వదల్లా. ఆయన అలా దైవత్వాన్ని పట్టుకునే ముందుకెళ్ళాడు. ఆయన పట్టుకుని వెళ్ళటం కాదు, వందల వేల లక్షల మందిని మార్చగలిగాడు మహానుభావుడు. దైవత్వం వైపు నడిపించాడు. ఆయన జ్ఞాన బోధతో అందరినీ అలా నడిపించాడు మహానుభావుడు. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన జీవితము ఒక సాధారణ వ్యక్తిగా జీవనం సాగిస్తూ ఎంతో మందికి వారి భక్తి, జ్ఞానం, వైరాగ్య మార్గాల ద్వారా నడిపించి చూపించాడు ఆయన. నేడు ఆ మహనీయుడు కాలధర్మం పట్టిన రోజు కాబట్టి ఆ మహనీయునికి తప్పనిసరిగా ప్రతి హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధర్మం కోసం, దేశం కోసం తప్పించే మనసున్నటువంటి సన్యాసులను ఈ జాతి ఎప్పుడూ గౌరవిస్తుందండి. ధర్మం కోసం, దేశం కోసం పరితపించేటటువంటి మనసున్నటువంటి సన్యాసులను ఈ జాతి ఎప్పుడూ కూడా ఆదరించి తీరుతుంది, ఆదరించింది కూడా. స్వామి దయానంద సరస్వతి, వివేకానంద స్వామి, ప్రొఫెసర్ రామతీర్థ, కంచి పరమాచార్య స్వామి వారు, స్వామి చిన్మయానంద జీవితాలే మనకు ప్రత్యక్ష ఉదాహరణలండి. అంటే మనము ఇలా దేశం కోసం, ధర్మం కోసం పరితపించే వాళ్ళని మనం గౌరవించాము అనే సాక్ష్యాలు మన ముందు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొందరు సన్యాసులు సన్నాసుల్లాగా కాషాయాన్ని ధరించి చేయరాని అకృత్యాలు చేస్తూ కాషాయం అంటే జనాల దృష్టిలో విలువ కోల్పోయే విధంగా చేస్తున్నారు. పొట్టబొడిస్తే అక్షరం ఒక్క రాదు, కేవలం కాషాయం కట్టి ఎందరెందరినో మోసం చేస్తూ బ్రతుకుతున్నారు. బ్రతుకు తెరువు కోసం కాషాయాలు కడుతున్నటువంటి సన్నాసులు చాలామంది ఉన్నారు నేటి సమాజంలో. వీటిని తెలియక అజ్ఞానంలో చదువుకోలేని వాళ్ళు, చదువుకున్న అజ్ఞానులు, మూర్ఖులు కూడా అటువంటి వారిని పక్కన పెట్టుకుని వాళ్ళకి జైజేలు కొడుతూ కనీసం సచ్చీలత లేనటువంటి మనుషులు వెనకాల తిరుగుతూ నా గురువు, నా గురువు, నా గురువు అంటూ దేశాన్ని, ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. ఇటువంటి పొట్టబొడిస్తే అక్షరం ముక్కలేనటువంటి వాడు మనకు ఆ నీతులు బోధించేది. సన్యాసి అంటే అటువంటి వారు. ఒక చిన్మయానంద స్వామివారు లాంటి వారు, కంచి పరమాచార్యులు లాంటి వారు, ప్రొఫెసర్ రామతీర్థ వంటి వారు, స్వామి వివేకానంద లాంటి వారు, ఇలాంటి మహానుభావులు నడయాడినటువంటి ప్రదేశము మన దేశము. గౌరవించదగినటువంటి దేశం మన భారతదేశం.
మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, కాషాయ వస్త్రాలు కట్టినంత మాత్రాన గొప్పవారు కాదు, మనసు కాషాయంలాగా ఉండాలి. మహనీయులు చాలామంది ఉన్నారు కాషాయాలు కట్టిన వారు. వారు పూర్వజన్మ వాసనాఫలం చేత కాషాయాలు కట్టి ఎంతో మందిని అద్భుతంగా జ్ఞాన మార్గంలో నడిపించారు. కొంతమంది సన్నాసులు కాషాయాలు కట్టి కాషాయ విలువల్ని దిగజారుస్తున్నారు. కాబట్టి మహానుభావుల అడుగులు జాడల్లో మనం నడుద్దాం. వారిని ఆదర్శంగా తీసుకున్నాం, మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకున్నాం. మనకి ధర్మాన్ని నాశనం చేసేటటువంటి, హిందూ ధర్మాన్ని నాశనం చేసేటటువంటి సన్నాసుల్ని ఆదర్శంగా తీసుకోవద్దు. పొట్టబొడిస్తే అక్షరముక్క లేనివాడిని మనం ఆదర్శంగా తీసుకుని జైజీలు కుడుతుంటే అది హిందూ ధర్మాన్ని కాలరాస్తున్నట్టు లెక్క. కాబట్టి నిజానికి ఆదర్శంగా తీసుకోమన్నానని, కాషాయం ధరించిన వారిని ఆదర్శంగా తీసుకోమని చెప్పానని అందరం కాషాయం ధరించవలసిన అవసరం లేదు. మన వేషధారణ కాషాయం కాకపోయినా మన మనసు మాత్రం ఎప్పుడు స్వచ్ఛమైన కాషాయంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలా కోరుకుంటూ నేడు స్వామివారు తన శరీరాన్ని వదిలేసిన రోజు కాబట్టి స్వామివారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుస్తూ, సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి జన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వారం. సకల జనుల క్షేమమునందు నిమగ్నమై కరుణామయుడైనటువంటి శ్రీ చిన్మయానంద స్వామివారు ఆధ్యాత్మిక గురువు, అత్యున్నత వాస్తవిక తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తికి నేను నమస్కరిస్తున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.